హలో స్వామి. హలో హలో చెప్పండి ఎవరు? హలో స్వామి చెప్పండి సార్ వినిపిస్తుంది. గోప్సాంగా నేనే చెప్పండి. చెప్పండి సార్ నేనే. హలో చెప్పండి సార్ నేనే అండి. ఏం కావాలి? ఈ కులమత భేదాల గురించి ఎందుకు పెడుతున్నావు స్వామి? ఏ కుల మతాలు? హిందూ, ముస్లిం, క్రైస్తవు. అవి కులాలు కాదే. ఏమయ్యా సార్? నాకు తెలియదు, మీరు చెప్పండి. మీరే కదా అడిగింది. మేము గోదరకాడికి కొట్టాను. కాదు కాదు, ఇప్పుడు మీరు ప్రశ్న మళ్ళీ అడగండి. కుల మత భేదాల గురించి ఎందుకు పెడుతున్నావు స్వామి కామెంట్స్ అని చెప్తున్నాను. ఏ కులం? కులం గురించి నేను పెట్టలేదే. కులం గురించి నువ్వు పెట్టలేవా? కులం గురించి పెట్టలే, మతం గురించి పెట్టాను. కులం అదే, కులం అంటే గదే, మతం అంటే గదే. మతానంటే కులం మతం ఒకటేనా? ఏ మతం? మతాలు నాకు తెలియదు మరి. తెలియని కాడికి ఫోన్ ఎందుకు చేశారు మరి? స్వామి నిజం తెలుసుకుందామని. ఏ మతం పడతావు స్వామి? ఇప్పుడు కులం గురించి నేను పెట్టలేదు, మతం గురించి పెట్టాను. మతం ఇప్పుడు మీ సమస్య ఏంటి స్వామి? మీ సమస్య ఏంటి? ఏం లేదు స్వామి, మతము నేను హిందువును. మీరు హిందువా? హిందువును. మీ సర్టిఫికెట్ ఉందా? మీ సర్టిఫికెట్ లో ఏముంది? హిందూ అని. ఏ సర్టిఫికెట్ లో ఉంది మీ హిందూ అని? మా అయ్యా హిందువే, మా తాత హిందువే. నేను రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నా, మీ సర్టిఫికెట్ లో ఏ సర్టిఫికెట్ లో ఉంది? స్వామి హిందూ అని ఎక్కడ ఉందని అడిగాను నేను. నేను చదువుకోలేను స్వామి, ఎందుకంటే మా అయ్య అప్పుడు గోదరకడుగు పంపించాడు. మా అయ్య అప్పుడు గోదరకడుగు పంపించాడు. మరి హాయ్ గొర్రెలు కాసుకోండి, నాకు ఫోన్ చేయటం దేనికి? అందుకోని కానీ దాని గురించి తెచ్చుకుందామని చెప్పేసి. దేని గురించి? ఇప్పుడు గోదర మేపుతున్నా. మేపుకోండి, నాకెందుకు, నేనేం చేస్తే దానికి? నాకేమైనా ధర్మం ఉందా అంటే లేదా? దేంట్లో? ఆ గోదర మేపేటట్లా. గొర్రెలు మేపే దాంట్లోనా? గోదలు, గొర్రెలు, మేకలు అన్ని. మీరు పోలీసులను అడగండి, నాకేం తెలుస్తుంది? రిషియన్ అడిగితే ఏం చెప్తారు సార్? వాళ్ళు చట్టానికి. నాకు అడిగితే నేనేం చెప్తానండి? మీరు గొర్రెలు మేసుకుంటారు, ఆవులు మేసుకుంటారు, నాకేం సంబంధం అది? సార్ నేను ఇప్పుడు కామెంట్లా ఫోన్లా పెడితే కాదు, ఇప్పుడు మీరు గొర్రెలు మేసుకోవడం ధర్మమా అంటే నాకేం తెలుస్తుంది? అది ధర్మమో అధర్మమో? అమ్ముకోండి, కోసుకొని తినండి, నాకేం సంబంధం అది? ధర్మం అధర్మం అనేది అవి రెండుకి ఒకటి తెలీదు, నాకు ఐడియా లేదు. గొర్రెలు కోసుకొని తినచ్చో లేదో, లేకపోతే గొర్రెలు అమ్ముకుంటారో కాసుకుంటారో, ధర్మం అధర్మో నాకు తెలియదు మరి. స్వామి నాకు కరెక్ట్ చెప్తాను. ఇప్పుడు నేను మా అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మ నాన్న పుట్టినా అని చెప్పేసి నేను అన్నా. వాస్తవంగా నేను అమ్మ నాన్నకి పుట్టినా. అయ్యేంత మంది తెలియదు నాకు. అమ్మ మాత్రం చెప్పింది నాకే పుట్టినాడు నా కొడుక అని చెప్పేసి చెప్పింది అమ్మ. కాడికి లెక్క నాకు తెలిసిన కాడికి. పొద్దుగానే కాడికి పంపిస్తుంది అమ్మ. ఇక మళ్ళీ పొద్దుకి రాగానే ఇక మళ్ళీ పొద్దుగాల లేచి ఇట్లా ఒక మొగ్గు గడ్డి కోసుకురావాలి కూతురకు. ఆ గడ్డి వేసి వేయాలి పశువులకు. అందుకని దీనికి నన్ను రమ్మంటారు ఏంటి? మీ అమ్మగారు గడ్డి కోసుకురమ్మన్నారు అని చెప్పి నన్ను రమ్మంటారు, ఇద్దరం కలిసి కోసుకొద్దామని కాల్ చేశారా ఏంటి? గట్లా లేదు సార్. మరి నాకు కాల్ చేసి మా అమ్మగారు గడ్డి కోసుకురమ్మన్నారంటే నేనేం చేయాలా? నేను కూడా గడ్డి కోయడానికి రమ్మంటున్నారు నేను అనుకోవాలి. మరి నేను ఊరుకోని సార్, నాకేం తెలియదు.
అసలు నువ్వు కాదు స్వామి, నువ్వు చదువుకోలేదు. అసలు నేను పుట్టుకతో చదువు అంటే తెలియదు నాకు. నేను అని కూడా నేర్చుకోలే మరి నేను. నువ్వా? మరి నేను నువ్వు ఏ గొర్రెలు కాసుకుంటున్నావా? నేను బర్రెలు కాసుకుంటున్నా. మా అమ్మ కూడా రోజు చెప్పుదయ్యా, బరిగొడ్లు పొలానికి తోడుకుపోయి పచ్చిగడ్డి కాస్త మేపిస్తే పాలు ఎక్కువ వస్తాయి, ఎండుగడ్డికి పాలు రావు అని చెప్పి మా అమ్మ చెప్పింది. సరే, ఉదయం నుంచి 8ంటికి వెళ్ళి బరిగొడ్లు తీసుకొని, మాకు మొత్తం 4 బరిగొడ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 4 లీటర్లు పాలు ఇస్తుంది. రోజుకు 16 లీటర్లు వస్తాయి. మొన్నే ఒక గేదె కట్టింది. 3 గేదెలు ఉన్నాయి. ఇంకా 3 గేదెలే పాలు ఇస్తున్నాయి. ఒక గేదె తగ్గినాయి పాలు కట్టడం వల్ల. 1/2 లీటర్ ఇస్తున్నాయి. 4 నాకు కట్టింది కదా అని చెప్పి దాన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవాలి. 1 లీటర్ పాలు ఇస్తుంది కదా అని 4 గేదెలు తీసుకుని సాయంత్రం 4ంటికల్లా ఇంటికి వస్తా. శుభ్రంగా బర్రెలకు అడుగుతాను. కడిగి శుభ్రంగా వాటికి స్నానం చేయించి, ఏది మన ఎండుగడ్డి ఉంటుంది తెలుసు కదా, ఆ ఎండుగడ్డితో స్నానం చేయించి కొంచెం తౌడు ఉంటుంది, ఒక్కో దానికి కేజీన్నర తౌడు పెడతా. బర్రెలకి తౌడు పెట్టి శుభ్రంగా తౌడు తినిపిస్తే, ఇంతకుముందు 3 లీటర్లు ఇచ్చేది, ఇప్పుడు 4 లీటర్లు 4.5 లీటర్లు ఇస్తుంది మా బర్రె. మా అమ్మ కూడా చెప్పింది, బాగా మంచిగా పని చేస్తున్నావురా, బాగా చేస్తున్నావు, మనం బతకాలి కదా, మరి బర్రెలు కాచుకోవాలి, ఇంకో బర్రె కొనుక్కుందాం. మేము కూడా ఇంకో బర్రె కొనుక్కుందామని ఉంటే చెప్పండి, నేను కూడా బర్రె కొనుక్కుంటాను. మనకి 40-50 వేలలో పర్వాలేదు, బర్రె కొనుక్కుంటాను నేను. మీ ఊరు మీదే ఊరు మీది? మాది ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ సార్. మెదక్ డిస్ట్రిక్ట్. మాది కూడా మన హైదరాబాద్ ఉందే, హైదరాబాద్ పక్కన షేర్లింగంపల్లి ఉందే, హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఉంటా. సైకిల్ వేసుకొని పాలు అమ్ముకుంటా ఉంటాను ఇంటింటికి. అంటే అమ్ముకోవటం అంటే ఖాతాలు ఉంటాయి, వాటికి పోసుకుంటున్నా, దాని అర్థం అమ్ముకోవటం అంటే. సార్ నేను ఒకటి నాకు నేనైతే పాలు అంత మీ ఊరు తేలేను సార్. మీరు కాళ్ళు మొక్కినా, మీరు దండం పెట్టినా మీ ఊరైతే నేను పాలు అంత దూరం తేలేను. మీ ఊర్లో ఎక్కడైనా ఉంటే చూసుకోండి, నేను అంత దూరం పాలు తేలేను. సార్ నేను అడిగేది అడుగుతున్నా సార్. ఏమంటే నా వల్ల కాదు సార్, మీరు గడ్డికి రమ్మన్నా లేదో పాలు అందరం రమ్మన్నా. గడ్డికి రమ్మన్నా సార్ నేను. మరి దేనికి ఇప్పుడు నాకు ఎందుకు కాల్ చేశారు మీరు? ఏంటంటే ఇప్పుడు హిందూ ముస్లిం క్రైస్తవ అనేది ముగ్గురు అనేది వాళ్ళు కొట్లాడుతారు, చాలా మందిని చూసినాయి అట్లా. నన్నేం చేయమంటారండి దానికి? అదే అందుకోని మీరు పెట్టిన కామెంట్లు ఫోన్లో పెట్టారు. అసలు నాకు చదివే రాదంటే కామెంట్ పెట్టారంటారు మీరు, నేనేం చేయాలి ఇప్పుడు? ఇంకా మిమ్మల్ని నేను చదువుకు అసలు నాకు ఆలే రావంటే కామెంట్ అని ఇంగ్లీష్ వర్డ్ వాడారు, అసలు అది కూడా తెలియదు కామెంట్ అంటే ఏంటనేది. ఎప్పుడు కానీ తల్లిదండ్రుల ముంగట అబద్ధం ఆడద్దు. నేను అదే అండి, ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇక్కడ లేరండి అబద్ధం ఆడటానికి. నేను వాళ్ళ ముందరైతే లేను, నేను ఎక్కడో వేరే చోట ఉన్నా. ఇప్పుడు ఏంటి మీకు పాలు కావాలా ఏంటి చెప్పండి? నాకు ఒకటి నిజం కావాలి సార్. నిజం కావాలా? నిజం కావాలంటే మీ అమ్మగారిని అడగండి, నేనేం చేస్తాను దానికి. అడిగినా మా అమ్మగారిని అడిగినా, అమ్మమ్మ ఇవన్నీ ఏంది కులమత భేదాలు అనేది ఏంది, హిందూ ఓడు ముస్లిం ఓడు క్రైస్తవు అంటే క్రైస్తవులు అంటే వాడు, హిందూ అంటే వాడు, ముస్లిం అంటే వాడు, ఇట్లా అడిగినా. ఇప్పుడు మీరు మీ అమ్మగారు ఏం చెప్పారు? మా అమ్మ చేస్తాను. నేనైతే ఏం చెప్తాను సార్, పొట్టు పెట్టుకున్నాడు హిందూ, మెడలో సిలువ వేసుకున్నాడు క్రిస్టియను, పైన టోపీ పెట్టుకున్నాడు ముస్లిము. మీ అమ్మగారు చెప్పలేదు, నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు ఏం చేయాలి అయితే? ఈ క్రైస్తవులు దొంగ మతవాదులు, ముస్లింలు దానికి సంబంధం లేదన్నట్టు చెప్తున్నావు మరి సార్. నేనా చదివే రాదంటే నేను చెప్తున్నానని మీరు ఎట్లా చెప్తారు? మీరు ఏ నెంబర్ కాల్ చేశారు? గోపి. నా పేరు గుణపాలరాజు, గోపి కాదే సార్. మీరు ఎన్నో పేరు చెప్తారు, మీకు దండం పెడతా సార్. నేను నా పేరు గుణపాలరాజు అండి, జీ రాజు అంటే ట్రూ కాలర్ లో కూడా అదే వస్తుంది, చెక్ చేసుకోండి. ఏదైనా కానీ సార్, ఎప్పుడు గుణపాలరాజు. మీరు గుణపాలరాజు గోపికి ఫోన్ చేసి గుణపాలరాజుకి ఫోన్ చేశారు, నేనేం చేయాలి చెప్పండి? గోపికి ఇట్లా కాంటాక్ట్ చేయదు సార్, మీకు తెలుసా? గోపికి చేయండి ఒకసారి. నాకు గోపి అనేది ఇక్కడ ఉన్నది పేరు అంతే. గోపికి కావాలా? మీరు గోపికి కలపాలా? కలపండి మరి. ఆ మాట చెప్పరా నాకడి నుంచి మీరు ఫోన్ చేసి మీ అమ్మగారు బరిగొడ్లు గాయమన్నారు, గొర్రెలు గాయమన్నారు అని చెబితే మేము కూడా గొర్రెలు కాసుకునే వాళ్ళం కదా, మీకు ఏమైనా పాలు కావాలని నేను అనుకున్నాను సార్. ఇప్పుడు మీరు కాల్ చేశారు కాబట్టి గొర్రెల గురించి ఎత్తారు కాబట్టి మేము పాలు కావాలని, మీరు పాల కోసం ఏమైనా చేశారో నేను అనుకున్నా.
పాలా ఎంత ఉన్నాయండి లీటర్ మీ ఊర్లో? మా దగ్గర ఏముంటుంది సార్, 29-40 రూపాయలు ఉంటుంది అంతే. కాదండి, లీటర్ పాలు ఎంత అమ్ముతున్నారు మీరు? అదే చెప్తున్నా సార్, నీళ్ళు కలుపుతున్నాము 29-30 రూపాయలు, మంచి పాలు అయితే 40 రూపాయలు. ఎందుకంటే అబద్ధాలు చెబుతారు. లీటర్ మాకు ఇక్కడ 80 రూపాయలు అమ్ముతున్నాం. పిండిన పాలు పిండినట్టు పోసి 80 రూపాయలు. నేనున్నది ధర్మంగా చెప్తున్నా సార్. మా సార్ ఇప్పుడు మీరు అంత తక్కువ రేటుకి పోస్తే ఎట్లా గిట్టుబాటు అయిద్దండి మన రైతులకి? ఇక గిట్టుబాటు అంటే పల్లెటూరులో ఎట్లుంటుంది సార్? లీటర్ 30 రూపాయలు కేంద్రాన్ని పోసుకోవచ్చు కదండి. కేంద్రం 50-60 రూపాయలు ఇస్తుంది. కేంద్రంలో అయినా సరే సార్, వాళ్ళు డిగ్రీ వేస్తారు, వాళ్ళు ఏమేమో కథలు పడుతురు, అవన్నీ చూసిన. అయితే నేను ఒక పాల కేంద్రం పెడదాం అనుకుంటున్నానండి. పాల కేంద్రం పెట్టి రైతులకి మన నాలాగా లాభం పొందాలి అందరు. నేనైతే 80 రూపాయలు అమ్ముతున్నాను లీటర్ బర్రెపాలు. చిక్కగా పిండినట్టు పోస్తానండి. అంటే చిక్కదనం బర్రెకి రావాలంటే ఏం లేదు సార్, పచ్చగడ్డి తౌడు బాగా పెట్టాలి. మీరేంటంటే ఎండుగడ్డేసి ఏదో కుడితిపోయటం వల్ల మనకి ఈ వెన్న శాతం పెరగదండి. నేను పాల గురించి అడగలేదు సార్, నేను జ్ఞానం గురించి అడిగిన. ఇది జ్ఞానమే కదా సార్. మన బర్రెలు మన గొర్రెలు కాసుకొని మనం వ్యాపారం వృద్ధి అది ఇంపార్టెంట్ కానీ మనకి ఈ మతాల గురించి మనకెందుకండి? ఇప్పుడు కాదండి, మీరు 30 రూపాయలకు పోస్తున్నా అన్నారు, మీకు మంచిగా 60 రూపాయలు వచ్చేటట్టు నేను చేస్తాను. ఎలా మంచిగా చిక్కదన అంటే పాలు 5 సార్. చెప్పండి. టెంప్ట్ కానంటే చెప్తా, టెంప్ట్ అవుతారంటే కోపం వస్తానంటే అది అవసరం లేదు. కోపం సార్ నేను మీ బర్రెలకి చిక్కదనం పాలు వెన్న శాతం ఎలా రావాలో చెప్తానండి. 10 నుంచి 12% ఒకసారి వినండి, 13% వచ్చే మంచి రేట్ వస్తుంది సార్. 9-10 ఉంటే మీకు తక్కువ రేట్ వస్తుంది. నేను అదే చెప్తున్నా, 12-13% వచ్చే ఐడియాస్ చెప్తానని చెప్తే మీరు వినట్లేదు. ఇక్కడ కొనరు సార్. అట్లా ఏం కొనరండి? ఇక్కడ ఆ రేట్లో కొనరు, అందుకని కానీ చెప్తున్నా సార్. బర్రె ఎంత ఉంది సార్ మీ దగ్గర చెప్పండి? రోజుకి 5-6 లీటర్లు ఇచ్చే బర్రె కాస్ట్ ఎంత? మా చిన్నబాబు దగ్గర, మా పెద్దబాబు దగ్గర లేదు అన్న 8 బర్రెలు ఉన్నాయి. అవి హిందూ బర్రెలేనా, క్రిస్టియనా, ముస్లిం బర్రెలా? ఏమండి ఏ బర్రెలు, ఏ మతం బర్రెలు అయ్యి? మా మతం హిందూ బర్రె. హిందూ బర్రెలే. వాటికి రోజు మరి బొట్టు పెట్టి దండం పెడుతున్నారా వాటికి రోజు మరి? సార్ గుడికి వెళ్తున్నాయా మరి? గుడికి వెళ్తాయా సార్ బర్రెలు? సార్ మా బర్రెలు అయితే రోజు గుడికి తీసుకెళ్తాను సార్, అట్లా ప్రదక్షిణం చేపించి తీసుకొని వస్తా. అందుకే మాకు రోజుగా 3 లీటర్లు రావాల్సింది 5 లీటర్లు ఇస్తున్నాయి. వెళ్తాయి సార్, మనం తీసుకొని వెళ్ళాలి, వాటికి నేర్పించాలి. ఇప్పుడు స్నానం చేయడం నేర్పించట్లేదా బర్రెకి? అది పుట్టుకతో స్నానం చేయదు కదా, మనం తీసుకెళ్ళి చెరువులో తీసుకెళ్ళి శుభ్రంగా పీచేస్తూ అయితే దానికి కూడా హాయిగా ఉంటుంది రుద్దేటప్పుడు. రోజు స్నానం చేస్తుంది అది కూడా. మనం నేర్పించాలి సార్, శుచి శుభ్రం అన్నీ మనం బర్రెలకు నేర్పించుకోవాలి. గుడికెళ్ళి ప్రదక్షిణం చేయటం, ఆ ప్రదక్షిణం చేయటం వల్ల ఏమొస్తుందంటే వాడికి ఒక అలవాటు అయిపోద్ది అన్నట్టు. గానుగ ఎద్దు అంటారు చూడండి, ఆ టైపులో అది కూడా తిరుగుతుంది అనుకోండి, దానికి కూడా భక్తిభావం ఏర్పడుతుంది. బొట్టు పెట్టండి సార్, మీ బర్రెకి అయితే రోజు బొట్టు పెట్టండి, శుభ్రంగా గుడికి వెళ్ళొచ్చి దానికి కూడా బొట్టు పెట్టండి. మంచి నేర్పించండి సార్, తప్పే ఉంది. జంతువైనా మనిషి అయినా మంచి నేర్చుకోవాలి కదా. అదే మంచి అనేది కావాలి సార్. అంతేనండి, అంతే. అదే ఏం చేస్తారు సార్ మీరు? ఇంకా బర్రెలేనా, ఏదో వ్యాపారం ఉందా? నాకేం పని లేదు సార్, నేను పోతా గొర్రె కాడికి, లేకుంటే గోరు కాడికి, లేకుంటే బర్రె కాడికి, అంతే. మా ఎవరు చదువు నేర్పిలేరు. నా పరిస్థితి అదే కదండి. ఈ బరిగొడ్లు కాసుకుంటా ఎన్న శాతం ఎలా పెరగాలి అని చెప్పి నేను రోజు బాధపడతా ఉంటాను. గొప్ప సార్, నా పేరు గుణపాల రాజు అండి. నువ్వు తప్పు చెప్తున్నావు సార్, నన్ను అసలే గమనిస్తలేను సార్. ట్రూ కాలర్లో చూడండి ఏమొస్తుందో. నువ్వు 2 కాలర్లో పెట్టచ్చు, 1 కాలర్లో పెట్టచ్చు సార్. నువ్వు ఏ కాలర్లో? ట్రూ అంటే ఏమండి? ట్రూ కాలర్ అంటే నిజమైన కాలర్ అంటే ఫోన్ చేసేవాడు, లేకపోతే ఫోన్ కలిగి ఉన్నవాడు, నిజమైన ఫోన్ కలిగి ఉన్నాడు అని అర్థం ట్రూ కాలర్ అంటే. నేను నిజమైన పేరు దాంట్లో ఫీడ్ చేస్తున్నా, నిజమైన పేరు మీకు కనిపిస్తుంది సార్. చెప్పండి సార్, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? ఎందుకు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ హిందూ ముస్లిం క్రైస్తవ్ అనేది, ఇప్పుడు హిందువే ఉంటాడు, ముస్లిం ఉంటాడు, ఓని మాత్రం వానికే ఉంటది. మనం ఏం చేస్తాం దానికి?
దాని గురించి కామెంట్లు నేనేం కామెంట్ చేయలేదే, నాకు చదువుకోలేదని చెప్తే కామెంట్ అంటారు మీరు, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా సార్, నేను ఉన్నది ఫోన్ లో పెట్టింది చెప్పింది విషయం చెప్తున్నా. ఏ ఫోన్ లో చెప్పింది? నేను మీకేం కాల్ చేయలేదు ఫోన్ లో చెప్పడానికి. ప్రభు యేసు దేవుడు అనేది కాదు. అవునా? ఎక్కడుంది అలా దేవుడు కాదని చెప్పి? నువ్వు చెప్పావు సార్. నేను ఎక్కడ చెప్పాను? నేను బరిగొడ్ల గురించి పెట్టా, మీకు ఏదో రాంగ్ నెంబర్ వచ్చినట్టుంది. అవన్నీ మీరు తప్పించుకునేట్టు మాట్లాడి చెప్తారు సార్. మరి నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు చెప్పండి? ఇంకొక ధర్మం చెప్పండి సార్ అని చెప్పి చెప్తున్నాను. ధర్మం అంటే అదేనండి, 3 లీటర్లు ఇచ్చేది 5 లీటర్లు ఎలా అవుతుందో చెప్పడం ధర్మం. అది మరి బర్రె 3 లీటర్లు ఇస్తుంది, దాన్ని 5 లీటర్లు ఎలా పెంపొందించుకోవాలి అంటే నీళ్ళు పోస్తే 5 లీటర్లు అయితే అయ్యో తప్పుగా అధర్మం అవుతుంది. అది అధర్మం. నీళ్లు పోస్తే అధర్మం. మరి రేటు తగ్గిపోద్ది అక్కడ. రైట్. అవునండి, రేటు తగ్గిపోద్ది. 80 రూపాయలు ఇచ్చేవాళ్ళు 20 రూపాయలు ఇస్తారు మీరు చెప్పినట్టు నీళ్ళు కలిపితే. రైట్ సార్. నేను మరి ఇంకే అది అట్లా కాదు. ఇప్పుడు గోపి కాదా సార్? నువ్వు గోపి కాదా సార్? కాదండి, గుణపాల రాజు అండి. గోపికి చేస్తారు. మీరు ఒక అర్ధగంటలో అవి చేయండి, నేను ఆయన కలుపుతాను. ఆయన కూడా పొలంకి వెళ్ళాడు సార్, వరి కోయడానికి వెళ్ళాడు సార్. ఆయన రాగానే మీకు కాల్ చేపిస్తాను. ఇప్పుడు పొలం కాడికి వెళ్ళినా ఫోన్ తీసుకుపోతాడు కదా సార్? ఇంట్లో పెట్టి వెళ్ళాడు సార్, మర్చిపోయి వెళ్ళాడు ఈరోజు. ఇంతకీ మీ సమస్య ఏంటి చెప్పండి, ఏంటి ఏం కావాలా? నాకు ధర్మం కావాలి సార్. అది అమ్ముతారు సార్, ఇక్కడ సుబ్బయ్య కొట్ట అని ఉంది, బాపట్లలో సుబ్బయ్య కొట్ట అని ఉంది, అక్కడ అమ్ముతారు ధర్మం. ధర్మం అమ్ముతారు సార్? అమ్ముతారు, కేజీ 2 రూపాయలు. ధర్మం అవునండి, కేజీ 2 రూపాయలు. మీకు ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు కొనుక్కోవచ్చు. నేను నీకు వాట్సాప్లో ఎవరితో పంపిస్తాను సార్ పైసలు. ఆ ధర్మం ఇస్తారు సార్? ఆయన దగ్గర ఉంటుంది సార్, ఆయన దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి సార్. హలో, అమ్ముతాడు ఆయన. ఇప్పుడు చీరాల బాపట్ల ఐడియా ఉందా? గుంటూరు జిల్లా సుబ్బయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ అని అమ్ముతారు ఆయన. ఆయన దగ్గర దొరుకుతాయి సార్ ఇవన్నీ కూడా, ధర్మము అధర్మము, లేకపోతే ఇంకా రక్త పింజర లేహ్యము, ఇవన్నీ అమ్ముతుంటారు ఆయన. మీరు అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి సార్. మా దగ్గర ధర్మం మేము అమ్మం. పాలు కావాలంటే అమ్ముతాం, పెరుగు అమ్ముతాం, వెన్న నెయ్యి ఏది కావాలని అమ్ముతాం మేము. అది పాలు అయితే 80 రూపాయలండి, చిక్కగా పిండిన పాలు పిండినట్టు పోస్తాం. పెరుగు అయితే 60 రూపాయల దాకా అమ్ముతాం సార్, లీటర్ల కేజీ లెక్క అమ్ముతాం, పెరుగు లీటర్ లెక్క అమ్మాం. నెయ్యి అయితే 700 రూపాయలు ఉంది సార్ కేజీ, 700-800 ఉంటుంది. ఇకపోతే వెన్న అంటే ఇంకా 300, 400, 500 అట్లా అమ్ముతాం అనమాట. అది మీకు ఏది కావాలో చెప్తే నేను వాటి రేటు చెప్తాను. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సార్, నెయ్యికి వెన్నకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్యాకింగ్ చేస్తాం, నీట్గా ప్యాకింగ్ చేస్తాం. నెయ్యి కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం. కేజీ నెయ్యి 800 రూపాయలు, చిక్కగా ఉంటుంది. సార్ కొరియర్ అన్న తెలియదు. పోస్ట్ సార్, పోస్ట్ తెలుసు కదా, పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేస్తాం నెయ్యి కేజీ. మీరు డబ్బులు పంపించగానే ఒక నెయ్యి 1 కేజీ పార్సిల్ చేసి పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేస్తాం, మీ ఇంటికి వచ్చాక. డబ్బులు పంపిస్తారా? ఇంకా నేను చూసుకోవాలి కదా మరి, నెయ్యి రెడీగా ఉందో లేదో చూసుకోవాలి కదా. అదే అనేది ధర్మము. మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ అన్ని పెడితే నేను నెయ్యి కొరియర్ చేస్తాను మీకు. నాకు నంబరే రాదు, నాకు తెలియదు. ఈ నంబర్ వచ్చింది కదా సార్, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి సార్ ఒకసారి. తప్పకుండా సార్, తప్పకుండా. హలో, అందుకని నాకు ధర్మం కావాలని చెప్పేసి ఎట్లా? అదే సార్, ఇక్కడ మన బాపట్ల అమ్ముతారు సార్, కేజీ 2 రూపాయలు అని చెప్పాను కదా. సుబ్బయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్, అక్కడికి వెళ్తే మీకు అన్ని దొరుకుతాయి. ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం అన్ని దొరుకుతాయండి. సరేనండి, ఇంకేమైనా కావాలి ఇన్ఫర్మేషన్? నాకేం చెప్పకుండా నువ్వు సమాధానం చెప్తుంటే ఏం చెప్పాలండి? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నానండి మీకు సమాధానం చెప్పడానికి? మీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను మీకు సమాధానం చెప్పడానికి? తీసుకో సార్. అదే అప్పు తీసుకుంటే ఏమంటే డబ్బులు తీసుకున్నారు, ఎగ్గొడుతున్నారు, సమాధానం చెప్పట్లేదు అనుకోవచ్చు. అసలు మీరెవరో నాకు తెలియదు, మీ దగ్గర నేనేం తీసుకోలేదు, మీకు ఎందుకు సమాధానం చెప్పాలి నేను? మస్తు మాట్లాడుతున్నారు సార్, అట్లా కాదు నేను అనేది. ఒకటే చెప్తున్నాను. 2 చెప్పండి సార్, వింటాను. ధర్మం అధర్మం
అనేది కావాలి నాకు. కొనుక్కోమని చెప్పాను కదండి, బాపట్ల అమ్ముతున్నాడు సుబ్బయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ లో. కొనుక్కుంటూ వచ్చాడు కదా సార్? ఏమో తెలియదండి నాకు. నేను అడిగితే ఏమండి ఉందా, ధర్మం ఉందా అంటే ఉందన్నాడు ఆయన. ధర్మంగా చేస్తారా మీరు? ధర్మంగా చేస్తా అన్నాడు. ఒకసారి మాట్లాడిపోయాను సార్ అన్న. ఎవరితోటి? ఆయన ఊళ్ళో అమ్మేటండి. తెలియదు సార్ నాకు. నేను ఇది మన పేపర్లో ఇస్తే చదివాను నేను. అక్కడ ఏముందంటే సుబ్బయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ ధర్మశాల అని ఉంది. నంబర్ చెప్తారా సార్? నెంబర్ నేను చూసి చెప్తాను సార్, ఒక 10 నిమిషాల్లో కాల్ చేయండి. సుబ్బయ్య ఆయుర్వేదిక్ ధర్మశాల అని ఉంది. ధర్మశాల అంటే ధర్మం అమ్ముతారు. ధర్మం ఎంత అన్నాడు, 2 రూపాయలు అన్నాడు. అది అంటే ధర్మం అంటే మరి ఏవో 2 రూపాయలు అన్నాడు. మరి ఆయన ధర్మం వేస్తాడో మరి ధర్మం తీసుకుంటాడో నాకైతే తెలియదండి. అది సరేనండి, మరి అట్లయితే ఉంటాను. బర్రెలకి పూర్తి పెట్టే టైం అయింది. అవునండి, అవును. మరి మనం అయితే అవుతాం కదా, యాగం కదండి. తలకాయ మా బర్రెలు లేదండి, ఇటు తలకాయ ఊపుతుంటాయి సార్ వెళ్ళంగానే. తెలుసా మీకు? కుడితే ఇట్లా కలుపుతుంటాను కదా, ఇటు తలకాయ ఊపుతుంటాయి, పిలుస్తుంటాయి రమ్మని. భలే, అసలు భలే ఉంటాయి సార్ మా బర్రెలు. ఇలా తల ఊపుతుంటాయి. దగ్గరికి వెళ్ళంగానే కుడితి కలిపేటప్పుడు ఇటు పిలుస్తుంటాయి. మీ బర్రెలు పిలుస్తాయా అండి అలా? మా బర్రెలు కాలు పిలిచి మీదనే ఒట్టిగా నోటితోటి పిలుస్తుంటాయి. నోటితో పిలవగా సార్, మా బర్రెలు తల ఊపుతుంటాయి. తీసుకోరా, కుడితి తీసుకోరా తాగాలని. మా బర్రెలు భలే హుషారుగా ఉంటాయండి. సరే అండి, అట్లయితే మరి సరేనా అయ్యగారు, మరి ఉంటాను. సరే సరే. అయ్యగారు కాదు, ఏమోనండి. ఇప్పుడు మీరు గొర్రెలు ఉన్నాయన్నారు, నేను బర్రెలు ఉన్నాయన్నా. నాకు మీరు అయ్యగారు. నాకు ఏంటంటే నేను తెచ్చుకొని నడుపుకుంటున్నా అంతే. ఏదో దాని మీద పెంపకంతో మా పిల్లల్ని మేము జీవితం గడుపుతున్నాము. నువ్వు ధర్మం గురించి ఇంకో మాట కూడా చెప్తలేవు నువ్వు. ఏంటంటే ధర్మం నేను చెప్పాను కదండి. నేనైతే కావాలంటే ఆయన దగ్గర ధర్మశాల అని ఉంది, సుబ్బయ్య ధర్మశాల అని ఉంది. ధర్మం అమ్ముతాడు కాదా, ధర్మం ఎంత అంటే 2 రూపాయలు అన్నాడు. అమ్ముతాడు అంటే నేను తలకాయ కోసి ఏమో సార్, ధర్మం ఎంత అంటే 2 రూపాయలు అన్నాడు ఆయన. అంటే ధర్మం అంటే బిచ్చం వేస్తాం. బిచ్చం వేస్తే ఎంత వేస్తావు అని అనుకోని ఉండొచ్చు, మరి ఏమనుకోండి నాకైతే తెలీదు. ధర్మం అంటే ధర్మం వేస్తుంటారు, మీరు అమ్ముతుంటారు, 2 రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన. అట్లా. సరేనా అయ్య గారు, మరి ఉంటానా?